నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఇప్పుడు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి అంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్నాం కదా! వాటిని ఎలా ట్రీట్ చేసుకుందామో మాట్లాడుకుందాం. యూజువల్‌గా మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ఈడి అండ్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇవి మెయిన్గా కనబడతాయి. ఇది ఒక 30%, అదొక 30%, మోస్ట్లీ 100% ఆఫ్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ఇవి రెండు ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ప్రిమెచ్యూర్ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ పురుషాంగ స్తంభం లోపం ఉండొచ్చు. ఏదైనా సరే వాళ్ళు సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇవి రెండు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అసలు వీటికి గల కారణాలు ఏంటంటే మనం ఫిజికల్ అన్నా మెంటల్ హెల్త్ అన్నా. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే ఒక అంగానికి బ్లడ్ సప్లై తగ్గడం. సో ఏదైతే ఈ పురుషాంగానికి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రొవైజ్ చేసుకోలేకపోవడం వల్ల మనకు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. సో బేసిక్ థింగ్ ఏంటి అంటే అంగానికి ఆ గష్ ఆఫ్ బ్లడ్ పోలేకపోవడం వల్ల అంగం అంత స్టిఫ్నెస్ రాదు. సో దాన్నే పురుషాంగ స్తంభన లోపాలు అంటాం. మన కోరికలకి తగ్గట్టు అంటే మన నర్వ్స్ అన్నీ బాగుంటాయి, హార్మోన్స్ అన్నీ బాగుంటాయి, ఈవెన్ టిష్యూ బాగుంటుంది, ఎటువంటి అక్కడ గడ్డలు అట్లాంటివి ఏమీ ఉండనప్పుడు అంగం ఎందుకు స్తంభించదండి? ఈవెన్ కోరిక ఉంటుంది, ఈవెన్ డిజైర్ కూడా ఉంటుంది, అంగం ఎందుకు స్తంభించదు? అంగానికి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల. సో ఈ బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసే టెక్నికే షాక్ వేవ్ థెరపీ. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది అంటే అంగంలోని రక్తనాళాలను ఇంప్రవైజ్ చేసి మనకు బ్లడ్ సప్లై అనేది పెంచుతుంది. సో దట్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది, ప్లస్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు సెక్షువల్ యాక్ట్ అనేది ఈజీగా ఇంప్రవైజ్ చేసుకుంటారు. సో ఇది ఏ ఏజ్లో వస్తుంది అంటే మోస్ట్లీ అందరికీ మనకు 40 పైన వస్తుంది అంటాం, కానీ బట్ ఎర్లీ ఏజ్లో కూడా బిఫోర్ మ్యారేజ్ కూడా ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. దీన్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఈ షాక్ వేవ్ థెరపీతో ఎటువంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇల్ ఎఫెక్ట్స్ కానీ ఫ్యూచర్లో ఇబ్బందులు కానీ ఉండవు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.